హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నాను నాన్న. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటి అసలు సంగతులు ఏంటి తెలవట్లా. ఏదో చూస్తున్నారు కొంతమంది. ఆ సబ్స్క్రైబర్లో ఉండటానికి 1000 మంది ఉన్నారు, కానీ చూసేవాళ్ళు 100 మంది ఆయన. ఎందుకు చూడట్లేదో నాకు అర్థం అవట్లే. కాకపోతే నేను కష్టపడి తిరుగుతున్నా, నా ప్రయత్నం నేను చేస్తున్నా. మీ ప్రయత్నం మీరు చేస్తే పర్వాలా. ఏమో మీరు మంచి పనే చేస్తున్నారు, కొంతవరకన్నా చూస్తున్నారంటే అది మంచిదే. మీకు ఒక విషయం చెప్పాలి నాన్న. ఇక నిన్న ఒక రేపు పెట్టే వీడియో మంచిది పెడతా అన్నాను కదా. ఇక ఇదే నాన్న, ఎట్లా ఉందో చూడండి. ఈ రాయి మొన్న 15వ తారీఖున పెట్టాడు. కాకపోతే వీడియో పెట్టమంటే పెట్టలేదన్నమాట. ఇతను వీడియో పెడితే బాగుండేది, ఇంకా వీడియో పెట్టలేదు. అందుకని నేను ఒట్టే ఫోటోలో పెడుతున్నాను అనమాట. ఆ ఫోటోలు తీసుకుంటున్నా మీకు అర్థం అవుద్ది. కానీ ఇది మామూలుగా దేనికి ఉపయోగపడదు, కానీ మామూలుగా శివలింగంగా వాడొచ్చున్నాను. ఇది శివలింగంగా బట్టి చాలా మంచి పని చేస్తుంది. మీరు నాకు తొందరగా కనుక మీరు మంచిగా వీడియో మొత్తం చూస్తా చక్కగా లైకులు చేస్తున్నారంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి నాన్న. నా సబ్స్క్రైబర్లే కాదు, కొత్త వాళ్ళు చూస్తున్నారు. అబ్బో, అసలు సబ్స్క్రైబర్ల కంటే ఎక్కువగా కొత్త వాళ్ళే చూస్తున్నారు నాన్న. మీరు చూసినా కానీ చక్కగా లైక్ చేయండి నాన్న. లైక్ చేసినా కానీ నాకు చాలా గ్రేట్ అనమాట. నాకు పుష్ అవుద్ది అనమాట, ఒకళ్ళకొకళ్ళకే వెళ్తూ ఉంటుంది. మీరు లైక్ చేస్తే ఏముందలే అనుకుంటారు, కానీ ఆ లైక్ నాకు చాలా ఉపయోగం నాన్న. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి చూడండి. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయంటే మీకు ఉపయోగమేనా? నేను ఎన్ని వీడియోలు చేస్తాను, ఎట్లాంటి వీడియోలు చేస్తానో మీకు తెలుసు. మామూలుగా వ్యూస్ కోసం ఏవో దొరికినాయి అని చెప్పి నేను చెప్పను కదా. ఎప్పుడైనా అట్లా చెప్పాను? అసలు కొద్దిగా అర్థం చేసుకోండి నాన్న. దొరకకపోయినా దొరికినాయి అంటే మట్టుకు బాగా చూస్తున్నారు నాన్న మీరు. అలా అట్లాంటి వీడియోలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మీకు డబ్బులు ఖర్చు అయినాయి అంటే నాకు ఖర్చు అయినట్టుగా నేను ఆలోచిస్తాను. ఇప్పుడు మీకు డబ్బులు ఖర్చు అయినా నాకు ఖర్చు అయినా ఒకటే కదా నాన్న. ఇప్పుడు నేను అనుభవించా, ఆ బాధలు పడ్డా. నేను ఆ బాధలు పడకూడదని నేను కరెక్ట్ అయిన వీడియోలు పెట్టేది. ఇప్పుడు మీకు అనవసరంగా ఆశలు కలిపివ్వటం అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు కదా నాన్న. ఇప్పుడు ఎంతవరకు ఎట్లా ఉందో అట్లా చెబుతున్నా నేను. ఒకవేళ ప్రమాదం ఉన్న దగ్గర ప్రమాదం అని చెబుతున్నాను, వెళ్ళే దగ్గరికి వెళ్ళొచ్చని చెబుతున్నాను. ఇప్పుడు ఒకవేళ బాబాయ్ వద్దన్నాడు అంటే ఇక అది మీకు నచ్చకపోతే నేనేం చేయలేను కదా. ఇప్పుడు నా పద్ధతి నాది, ఇంకొకళ్ళ పద్ధతి ఇంకొకటి. నా పద్ధతి ప్రకారం నేను చేస్తున్నా, అంతేగాని మీ డబ్బులు ఖర్చు అయితే నాకు చాలా బాధ నాన్న. ఇప్పుడు నేను ₹1,00,000 పైన ఖర్చు పెట్టుకున్నా ఇప్పుడు వరకు. ఇప్పుడు అది అప్పులే అవన్నాయి, ఏదన్నా అవన్నాయి, నా బాధలు నేను పడుతున్నా. మీకు మంచి చూపించాలనుకుంటున్నా. ఇక ఆఖరికి ఈ సైకిల్ యాత్రలో కూడా చూడండి. నేను ఎంత ఇదిగా చెప్పులు లేకపోయినా ఎండలో అంటే యాత్ర కోసం తిరగాలి. అది మీకోసం అని కాదు, నా కోసం. ఇప్పుడు ఇంత యాత్రలో కూడా నేను చెప్పులు లేకుండా కొండల్లో తిరుగుతున్నానంటే ఎందుకోసం తిరుగుతున్నాను నాన్న. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అబ్బో మనకేముందలే అని. ఇప్పుడు మీరు 1000 మంది చూశారనుకున్నానా, బాగా ఎక్కువలో ఎక్కువ వస్తే ₹82 వస్తుంది. ఇప్పుడు
డాలర్ రేటు ప్రకారం. ఇప్పుడు 1000 మంది చూస్తే 82 రూపాయలు వస్తే, మీరు ఒక్కళ్ళ మొత్తం వీడియో చూస్తే నాకు ఎంత వస్తుందో ఆలోచించు. 1000 మందికి 82 రూపాయలు అయితే ఒక్కళ్ళకి ఎంత వస్తుంది? అది ఆలోచిస్తున్నారు అసలు. అబ్బో మేము చూస్తే ఏయో బాబాయ్కి డబ్బులు వచ్చేస్తున్నాయని ఆలోచిస్తున్నారేమో. అట్టండి ఆస్తులు పెట్టుకోవద్దు. ఇప్పుడు నాకేంటంటే ఏదో మంచిగా ఇప్పుడు కావచ్చు ఎప్పటికైనా ఆ యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయని అనిపించుకుంటాకే చూస్తున్నా. ఇప్పుడు ఎందుకు నేను ఇప్పుడు కొల్లూరు వెళ్తున్నా. ఇవాళ కొల్లూరు వెళ్ళి ఒక 4 రోజులు ఒక 5 రోజులు ఉంటే నాకు ఎంత ఖర్చు అవుద్ది? మీరు ఆ వీడియోలన్నీ చూసినా కానీ నాకెంత 100 వస్తాయా, 200 వస్తాయా, లేకపోతే ఒక 1000 రూపాయలు వస్తాయి అనుకో, నేను ఎంత ఖర్చు పెట్టుకొని తిరగలనా? అది ఆలోచిస్తాను. నాకు కొద్దిగా వీడియో మొత్తం చూస్తే ఏమవుద్ది? చూసిన వాళ్ళంతా లైక్ కంపల్సరీ చేయండి నాన్న. లైక్ చేస్తే నాకు ఉపయోగం ఉంటుంది, ఇంకొకళ్ళకి వెళ్తుంది అన్నమాట. మీరు ఒకళ్ళు లైక్ చేశారంటే ఇంకొకళ్ళకి వెళ్తుంది అది. ఆ లైక్ కూడా నాకు ఉపయోగమే. ఇప్పుడు ఆ ఒక్క పని చేసినా పర్వాలా. ఏంటో ఎందుకునో మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా పద్ధతి నాదేనా. నేను ఉన్నది ఉన్నట్టే చెబుతూ ఉంటా. అది మీకు నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు రేపు శ్రీరాంపురం, కొల్లూరు ఇంకా ఏళ్ళని బట్టి చూస్తాను. ఒకవేళ ఏటైనా వెళ్ళాలంటే వెళ్ళొస్తా. ఎండలనే చూడను, నాకు వీడియోలు కావాలి. వీడియోలు సైకిల్ యాత్రలు అంటే ఉన్నాయి. వీటిలో కార్పెంటర్ మల్లేశ్వరరావు దాంట్లో లేవన్నమాట. సైకిల్ యాత్ర దాంట్లో చాలా వీడియోలు ఉన్నాయి, 100 వీడియోలు పైన ఉన్నాయి. ఆ వీడియోలు పెట్టుకుంటే చాలు. నేను దీంట్లోనే ఇంకా వీడియోలు కావాలి. మీరు కనుక నేను కొల్లూరు వెళ్ళి వచ్చే లోపల మంచిగా చేశారంటే డబ్బులు కూడా వస్తాయని నాకు వచ్చే నెల దగ్గరలో పడింది. ఆ వీడియో కూడా పెడతాను నేను తొందరలోనే. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తా, లైక్ కంపల్సరీ చేయండి. షేర్లు అంటే అది మీ ఇష్టం, కానీ లైక్ కంపల్సరీ. కామెంట్లు మీకు డౌట్లు వస్తే బట్టి కామెంట్లు పెట్టండి. నేను ఏ కామెంట్కైనా సమాధానం ఇవ్వకుండా ఉంటున్నాను. ఎప్పుడైనా సరే ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తున్నా కదా. ఇప్పుడు ఏ కామెంట్ అన్నా పెట్టండి, మంచిగా ఉన్నా పర్వాలా, చెడుగా ఉన్నా పర్వాలా, దానికి తగ్గట్టుగా నేను కామెంట్లు పెడుతున్నా. అందుకే మీరు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చూస్తూ ఉండండి. రేపు కొల్లూరు వీడియోలు మట్టికి చాలా నీట్గా చక్కగా చేసుకుంటూ వస్తాను. మీకు అర్థమయ్యేటట్లు ఎట్ట వెళ్ళేది ఏంటి అన్నీ చెప్తా. కొల్లూరే కానీ శ్రీరాంపురం కానీ ఇంకే అక్కడ ఉన్నాయి అంటున్నారు. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది పిడుగురాళ్ళలో మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే కనుక్కుంటా. ఇంకా ఎక్కడ ఉన్నాయో ఆ క్రిస్టల్ కూడా మంచి మంచి క్రిస్టల్ దొరుకుతున్నాయి అన్నారు పిడుగురాళ్ళ దగ్గర వాళ్ళు. వాళ్ళ ఫోన్లు కూడా చేయట్లేదు మరి ఈ మధ్యన. వాళ్ళని కూడా కనుక్కొని నేను అవసరం అయితే అక్కడ కూడా వెళ్ళొస్తాను. నేను ఇంకా చాలా తిరగాల్సినవి ఉన్నాయి నాన్న. మీరు కనుక ఎంత ఇదిగా వీడియో మొత్తం చూస్తున్నారంటే, నాకు డబ్బులు తొందరగా వచ్చినాయి అంటే ఇంకా బోర్డు చూపిస్తా మీకు. పన్నాకి వెళ్తాను, గుజరాత్ వెళ్తాను, అదే సూరత్, అన్ని వీడియోలు చేసుకొస్తాను మీకు. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఇదిగా చేస్తా. అక్కడికి వెళ్ళాలంటే ఈ చిన్న చిన్న డబ్బులు చాలవు నాన్న, బాగా ఖర్చు అవుద్ది.
అందు గురించి మిమ్మల్ని బాగా షేర్ చేయమనేది, లైక్లు.